హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ మల్లు గైస్. సో ఈరోజు అయితే నేను ఒక డివైన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. యాక్చువల్లీ నాకు ఒక అయ్యవారు మెసేజ్ చేశారు మన ఇన్స్టాలో, ఇట్లా మా టెంపుల్ కూడా బాగుంటుంది, ఒకసారి విజిట్ అవ్వండి కంపల్సరీ అని చెప్పేసి. సో ఇక్కడి నుంచి అయితే అప్రాక్సిమేట్లీ అది 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. దగ్గర హైదరాబాద్ ట్రాఫిక్ ప్రకారం అయితే 1.5 hour జర్నీ. సో నేను 100% అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. సో మీ ఆదరణ కోసం నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఇంత మంచి రెస్పాన్స్ మీ దగ్గర నుంచి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. కానీ మీ ఆదరణ కోసం నేను చాలా రుణపడి ఉంటాను గైస్. సో ఇలానే నా పేజ్ని ఫాలో అవ్వండి, ఇంకా మిరాకిల్ డివైన్ టెంపుల్స్ మీకు చూపిస్తాను. సో వీడియో ఎందువరకు స్కిప్ కాకుండా చూడండి. వచ్చేసాను ఫైనల్లీ, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చేసాను. సో మీకు ఇదైతే నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది, మీకు కూడా చూపిస్తాను చూడండి. వీడియో అయితే ఎండ్ వరకు కంపల్సరీ స్కిప్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో స్టే ట్యూన్, నడవండి. సో గైస్ చూడండి ఎంత అద్భుతంగా కట్టారో. ఈ గుడి మొత్తం చుట్టూ చూస్తే మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది. నేను ఫైనల్లీ రివీల్ చేశాను గుడి పేరు మొత్తం. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాను. చూడండి గైస్, ఇంకా ముందు కూడా ఉంది, చూపిస్తాను మీకు గైస్. సో చూడండి ఎంత బాగుంది, మొత్తం లింగాలు కవర్ చేసి వచ్చారు. ఈ క్లైమేట్ కూడా నాకు మొత్తం హ్యాండ్ ఇస్తుంది, ఎందుకంటే ఇంత నడిచి వస్తున్నా. ఇది చాలా ఎత్తులో ఉంది, ఒక హిల్ లాంటి ప్లేస్లో. చూడండి ఎంత బాగుందో, స్టెప్ వైజ్ పెట్టారు మొత్తం. ఈ లింగం చూస్తేనే చాలా అద్భుతంగా కట్టారు. చూడండి గైస్, ఈ స్వామీజీ వారే కట్టించారు ఇదంతా. ఈ గోపురం అయితే చూడండి సార్ ఎంత అద్భుతంగా కట్టారో. ఇంకొక మిరాకిల్ ఈ టెంపుల్లో, ఈ క్షేత్రంలో చూపిస్తాను చూడండి గైస్. ఎంత పవర్ఫుల్ కాళీమాత చూడండి, సూపర్ ఉంది కదా. నా అలసట మొత్తం ఒక్క చూపులో వెళ్ళిపోయింది. ఇంత దూరం ట్రావెల్ చేసినందుకు అమ్మవారు కరుణించారు నా మీద. ఫైనల్లీ ఈ టెంపుల్ గురించి రివ్యూ చేయడానికి మీ ముంగట తీసుకొచ్చాను శాస్త్రి గారిని. నమస్కారం. సో చెప్పండి, దీని హిస్టరీ ఏంటి, అసలు ఎట్లా వచ్చింది? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సోమనాథ మహర్షులు స్వామి. అయితే ఆ స్వామి చిన్నతనం నుంచి 30 ఏళ్ళ నుంచే ధ్యానం ఏడాదిస్తుంటే ధ్యానం నిస్తుంది. అట్లా 5 సంవత్సరాలు కట్టడం ఉన్నట్టు తర్వాత 6, 7, 8 ఆ 7వ సంవత్సరం లాభం గురించి బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో చిన్నపిల్లలు 7 సంవత్సరాలు అంటే చిన్నపిల్లలు బయటికి వెళ్ళండి. అక్కడక్కడ తెలియదో ఎక్కడ సాగు సంవత్సరం ఉంటారు కదా, అలాగా అక్కడ ఇక్కడ అటు ఇటు టైం పాస్ చేసేసి 11వ సంవత్సరం ఇచ్చాంటారు. అంటే నేను 4 సంవత్సరాలు 6 తిరిగేసి ఇంకా నాకు లాభం అయితే ఇక్కడ నాకు ఏం కుదరట్లేదని చెప్పేసి అనుకున్నాను మనసులో. గురుగారు ఏంటి కదా, దానివల్ల ఏమైందంటే డైరెక్ట్ మన హటకేశ్వరం నుండి శ్రీశైలం, అక్కడ నుంచి శ్రీశైలం హటకేశ్వరం నుంచి 2 కిలోమీటర్లు వాన పోయింది. ఏకదం ఫుల్ ఫారెస్ట్, రోడ్డు అక్కడే ఫుల్ ఫారెస్ట్ తెలియదు. అలాంటి ఆ ప్లేస్కి వెళ్ళేసిన తర్వాత ఇంకా కూర్చున్నాను. ఆ చెట్టు కూర్చున్నాను. ఇక అంతే కూర్చొని 12 సంవత్సరాలకు 12 సంవత్సరాలకి మేలుపోయింది స్వామికి. కూర్చొని తపస్య చేసిన తర్వాత
సంవత్సరాలకు దేవుడికి ఒళ్ళంతా దేవుడు అంటే చిన్నపిల్లగాడు కాబట్టి ఇంకా ఆ మాత్రం లేచింది. అలాంటి ఏజ్ వాళ్ళతో అసలు స్టక్ అయిపోతుంది. అయితే అలాంటిది బయటకు వచ్చేసి ఈరోజు స్టేజ్లో ఈ 12 సంవత్సరాలలో తనకు అష్టసిద్ధులు అనేది సంక్రమించారు. అష్టసిద్ధులని మీకు తెలిసి ఉంది. అలాంటి సంగతి ఇట్లా చూడంగా ఏంటంటే బయటకు వచ్చింది. 22 సంవత్సరాలు అంటే పిల్లగాడు కదా. అయితే దేవుడు ఇట్లా బయటకు వచ్చి ఇట్లా చూడంగానే భూత భవిష్యత్ వర్తమాన కాలం కనిపిస్తుంది. మిమ్మల్ని చూసాం, నీకు దేవుడు మంచి జరుగుతుంది అంటే మీరు సంతోషపడరు. బాబు దీంట్లో చెడు జరగబోతుంది అంటే వాళ్ళు కోపడ్డారు, బాధపడ్డారు, సాగు అలా జరిగి తీరా చూసుకుంటానికి మంచి చెప్పిన వారికి మంచిగా జరిగింది, చెడు చెప్పిన వారికి చెడే జరిగింది. ఇంకా దానివల్ల మొత్తం అక్కడి నుంచి ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నారన్నమాట. సరే ఇక్కడికి వచ్చేసిందో కొన్ని కారణాలు ఇదంతా విషయం. తర్వాత ఇక్కడ ఇది దొంగల గుడి. అయితే అక్కడి నుంచి సంకల్పం చేసి చూసిందన్నట్టు యోగశక్తితో. యోగశక్తితో అయితే అప్పటికి ఏమైంది అని అంటే మనం అక్షరాలకు రాదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఈ విద్యను నేను 10 మందికి చెప్పాలి అంటే రాయలేను ఎట్లా అని చూసి మళ్ళీ మళ్ళీ కూర్చుంటే అప్పుడు ఆ యోగశక్తి, ఆ పరమాత్మ, ఆ యోగశక్తి ఏమని సంకల్పం నువ్వు చింతించవరకు ఎవరు నేర్చుకొని యొక్క యోగశక్తి నీలో ఉన్నది, నువ్వు అబ్బింది, నువ్వు ఆ యోగశక్తిని ప్రయోగించి నువ్వు అన్నీ చేయవచ్చు, సర్వం నువ్వు సంకల్పం చేయగలుగుతావు అని చెప్పేసి అప్పటికప్పుడు తను ఏం చెప్పిందంటే ఆ యోగశక్తిని నువ్వు చింతించపడాల్సింది ఏమీ లేదు, మీరు కేవలం పెన్ను కాగితం పట్టుకొని నడిపించేది నడిచేది మొత్తం నేనే అని చెప్పేసి ఆ యోగశక్తి స్ఫురిస్తుంది అన్నమాట. స్ఫురిస్తుంది. ఆ స్ఫురించడం వల్ల తను అంతే ఇక దాంట్లో లయం అయిపోయింది. మన బాహ్యంగా ఉన్నప్పుడు రావు, దాంట్లో లయం అయిపోయినప్పుడు అప్పుడు ఇది రాస్తుంది. ఎప్పుడు లయం అయితే అప్పుడు, ఎప్పుడు లయం అయితే అప్పుడు. ఆ విధంగా మొత్తం సోమనాథ శతకం అని, సోమనాథ తత్వం అని, కృషియే దైవం, ఇంకా మానవుడే దేవుడు, ఇట్లా మొత్తం ఈ దేవుడి పుస్తకాలు రచించారు. పుస్తకాలు కూడా రాశారా? ఇక ఇదంతా రాసి అడబెట్టిండు కదా, అవి మొత్తం ప్రింట్ చేయించారు. ఆ పుస్తకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తల దాంట్లో సోమనాథ శతకం అయినట్టు సోమనాథ తత్వం, సోమనాథ తత్వం అంటే మొత్తం పాటలు ఉంటాయి దాంట్లో. ఏ పాట చూసినా కానీ దాంట్లో ఈ 3 భవిష్యత్తులు అన్నారు. ఏది మనకు ఏమంటారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన ఈ 3 పాటలు. ఈ సోమనాథ శతకం అంటే అదంతా చదువుతా అంటే ఎన్నిసార్లు చదువుతున్నా అంత మనం ఆత్మబోధ జరుగుతూ ఉంటుంది ఆ పుస్తకాలు. అక్కడి నుంచి ఇక సంకల్పించుకొని ఇది దొంగలకు టాపర్ ఫుల్ ఫారెస్ట్ అన్నట్టు ఏరియా మొత్తం ఇదంతా అందుకే ఇంత హైట్లో ఉంది. నేను అదే అనుకుంటున్నా, ఇంత ఈ సిటీ ఏరియాలో ఇంత పైన నిజంగా మీరు కూడా వచ్చి చూడండి, చాలా హైట్లో ఉంది ఇది. నేను అడ్రస్ చూసి నేను షాక్ అయిపోయాను. లాస్ట్ వచ్చేసేపటికి వస్తూనే ఉంది. ఇంకా ఎప్పుడు సార్ మరి ఎప్పుడు అయింది ఏంటి అంటే ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది 1989లో వచ్చారు గురుగారు. ఇక్కడికి వచ్చేసి పైన అప్పుడు గుండులాగా కూడా మొత్తం గుర్తారు. దాంట్లో ఒక పక్కన వేసేసి కంప్యూటర్ వేసేసుకుని ఇక భక్తులు వారికి వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు ఏంది ఇక్కడికి వచ్చేస్తే తన అష్టదరిద్రాలు వాడాలి. 20 భక్తులు 180 feet అంతవరకు అది ఉంటుంది. అవతలికి పోతే మాది మామూలు. ఈ దీనిలో పైన మనకు ప్రశాంతత అనేది ఉంటుంది. అయితే ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఈ గురువు గారు సంపాదన తపశక్తి మొత్తం ఇక్కడ నిక్షిప్తం చేశారు. సంపాదించిన తపశక్తిని ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఈ హారతులు ఇంపార్టెంట్. ఉదయం 5:15, మధ్యాహ్నం 5:12, సాయంత్రం 5:15
ఈ కంపల్సరీ నడుస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితి ఆగడానికి వీలు లేదు. అదే నెక్స్ట్ ఇక్కడ ప్రతి నెల మాస శివరాత్రి రోజున అఖండ మహామృత్యుంజయ యాగం అని జరపబడుతుంది. ఇక్కడ చూశారు అది. అయితే నలుగురు బ్రాహ్మణ్స్ వస్తారు, 4, 5, 6 కావలస్తుంటారు. ఒకసారి బ్రాహ్మణ్స్ వస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అఖండ మహామృత్యుంజయ యాగం చేసినప్పుడు అన్ని చోట్ల మనం డబ్బులు ఇస్తాం, ఏదో కొంతమంది చెప్తే ఇక వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ మనం స్వయాన్ని చేసుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు స్వయంగా. కూర్చోవటం మనమే చేసుకోవచ్చు. వాళ్ళు చెప్తున్నారు లేడీస్ నెయ్యి వేసేయండి, లేడీస్ నవధాన్యాలు వేసేయండి, జెంట్స్ మాత్రం నెయ్యి వేసేయండి అని చెప్పి చెప్తారు. స్వాహా కూర్చోబెట్టి యాగం చేపిస్తారు. వస్తారు కనీసం ఒక 70 మంది, 60 మంది, 78 మంది, 100 మంది. మాస శివరాత్రి కంపల్సరీ. ఈ కాళీమాత మందిరం ఎట్లా అది కావాలి చెప్తాను. అయిపోయిన తర్వాత ఇది ఒకటి ఇదొకటి 2 చెప్తాను కదా. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ రాసి ఉంది. గిరి ప్రదక్షిణ అంటే ఇప్పుడు మనకు వచ్చిన భక్తులు ఉంటారు, ఏదో కోరికతోటే కదా వస్తారు. వచ్చినప్పుడు అది ఏం చేయాలంటే మనసులో ఆ కోరికను కోరుకొని ఎక్కడ అమ్మవారి దగ్గర, చిన్న అమ్మవారి కాళీమాత అక్కడ వచ్చేసి మొక్కుకొని అక్కడి నుంచి ఎటువంటి విఘ్నం జరగకుండా మళ్ళీ మొక్కుకోవాలి. ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంది కదా, అక్కడ మొక్కుకొని అక్కడి నుంచి రైట్ సైడ్, ఇక్కడ ఎక్కడ దిగినా కానీ రైట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు అది ఎలా మన దృష్టిని ఇక్కడ నెరవేర్చేసి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో పిలిచినా అరిచినా ఏమన్నా కానీ దాన్ని ఆ దృష్టిలో ఉంచుకొని మనస్సు లీనమయ్యి 3 ప్రదక్షిణలు తిరిగితే అప్పుడు దాని ఫలితం అనేది వస్తుంది. ఏదో తిరిగినానంటే అది ఫలితం ఉంది. సో మీరు అంటున్నారు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ప్రదక్షిణకి ఎప్పుడైనా చేయొచ్చు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. అది మీ ఓపిక, మీ టైం, మన ఓపిక ఉండాలి. అది 60 లోపు వాళ్ళు కనీసం 3 ప్రదక్షిణ చేయాలి. 60 తర్వాత వాళ్ళు చాలా ప్రదక్షిణ చేయండి అని చెప్పారు గురుగారు. ఇది 3. ఇక ఈ మన యొక్క సాధన అనేది ప్రతి మాస శివరాత్రి రోజుకు 1-2 రోజుల ముందు కానీ తర్వాత కానీ ముందే జరుగుతుంది. అంటే యజ్ఞం అయిపోయిన తర్వాత అయిపోతుంది. అయితే ఆ సాధన అనేది ఇక్కడే మనకు యోగాలయంలో నేర్పుతారు. అది ఫ్రీయే. అది విషయం. కాళీమాత అమ్మవారు అని అంటే గురువుగారు ఉన్నప్పుడు అక్కడ కాళీమాత దగ్గర చిన్నది పెట్టేసిన తర్వాత ఏ కొన్ని కారణాల పెద్దగా పెట్టుకుంటాం అని చెప్పేసి సంకల్పం చేసింది. కానీ గురువుగారు వెళ్ళే లోపల అది చేయలేకపోయారంటే అది మరి ఎంత టైం పడుతుంది, అది మనకు చెప్పరు కదా. అందువల్ల అక్కడ సంకల్పం చేసినది ఉంటుంది. దానికి ఆ తర్వాత గురువుగారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మొన్ననే జరిగింది. మొన్న అంటే ఇప్పుడు ఏప్రిల్ కదా, ఏప్రిల్లోనే జరిగింది కదా మొన్న. 2 సంవత్సరాలు అయిపోయింది ప్రతిష్ట అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అది మామూలుగా మన ప్రతిష్ట కాబట్టి సంకల్పం గురువుగారిది. అది ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే నేను మొత్తం చూసుకున్నాను, మొత్తం చూసుకున్నాను. వెనకాల చూసుకున్నాను, వెనకాల స్టాచ్యూ గురుగారు ఇదంతా చూడలేదా? చూడండి చూడండి. మంచి అది విగ్రహం మంచిగా కృషి ఏమి కాకపోతే మనకు ఇప్పుడు కనిపించడానికి మన మనిషిలాగా అందుతున్నా మంచి పర్సనాలిటీ మమ్మల్ని చెప్తున్నాం. అయితే ఒకటంటే ఇక్కడ ఏంటంటే మీరు మనసులో ఎటువంటి కోరికలైనా కోరుకొని ఇక్కడికి వచ్చేసి ఆ కోరికలు తీరాలంటే కనీసం 11 హారతులు డిస్కంటిన్యూ కాకుండా 11 హారతులు కంటిన్యూగా చేసుకోవాలి. ఈ లోపల
యజ్ఞం వస్తే యజ్ఞంగా చేసుకోవాలి, సాధన చేసుకోవాలి. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ, అవి ప్రతిరోజు 3 ఇవి చేసుకుంటే మీకు 99% 100% నెరవేరు. కానీ దృష్టి అక్కడ పెట్టుకోవాలి. భక్తి భావం ఎంత ఉంటే అంత తొందరగా సిద్ధిస్తుంది. అంతేగాని నాకు నెరవేరింది నీకు నెరవేరలేదు అని అంటే అది నేను అంటారు. ఇప్పుడు క్లాసులో 4 పిల్లలు ఉంటారు, 10 మంది. వాళ్ళు ఫస్ట్ క్లాస్ అయితే వాళ్ళు రాకపోతే వాళ్ళు ఫెయిల్ అవుతాడు. సో చూశారు కదా మా శాస్త్రి గారు మొత్తం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నేను ఇంకా రివీల్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి మరి ఎక్కడ లేదు గాయ, మన సొంతం హైదరాబాద్లోనే ఉంది, వనస్థలిపురంలో. మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా మీకు మొత్తం లొకేషన్తో పాటు పెడతాను. సో 100% ఇక్కడ విజిట్